నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. దర్శి నియోజకవర్గం వీరాయపాలెంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ తమీం అన్సారియా. అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటన విజయవంతం చేయాలని ఆదేశం. పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు టొబాకో బోర్డు ఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నా. రీజనల్ బాక్సింగ్ మీట్ లో నవోదయ విద్యార్థుల బంగారు పతకాల పంట. హోరాహోరీగా పోరాడిన బాక్సింగ్ క్రీడాకారులు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ తేదీన దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామానికి విచ్చేయుచున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. కలెక్టర్ తమీం అన్సారియా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి దర్శిలోని తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి కేటాయించిన నిధులను తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, సభాస్థలిలో డయాస్, బారికేటింగ్, వీఐపీ పార్కింగ్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నందున సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమావేశంలో ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, పశు సంవర్ధక శాఖ జేడీ రవికుమార్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు బెనిఫిషియరీస్ ఇంట్రాక్షన్ సో అక్కడ కూడా కొద్దిగా ఫీల్డ్ ఏమీ లేదు. పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే 1000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు జయంతి బాబు విజ్ఞప్తి చేశారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లోని టొబాకో ఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ఏడాది పంట దిగుబడి ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలు రానియకుండా చేస్తున్నారని, దానివల్ల పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జయంతి బాబు అన్నారు. గత సంవత్సరం ఉన్న ధరల కంటే ఈ సంవత్సరం విపరీతంగా తరుగుదల జరిగిందని, దీనివలన రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, ఒక్కొక్క బ్యార్నీకి 7 నుంచి 8 లక్షల రూపాయలు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని తెలిపారు. లోగ్రేడ్ పొగాకు 20,000 తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే ముందే ప్రభుత్వం స్పందించి ఏఎస్టీ ద్వారా పొగాకు సమైక్య ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ధర్నా అనంతరం ఆర్ఎంకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు, సూరారెడ్డిపాలెం సర్పంచ్ కోటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. వర్జీనియా పొగాకులో లో గ్రేడ్ పొగాకుని మొదటి నుంచి కూడా కొనకుండా ఎప్పుడు అడిగినా కూడా ఈ వారంలో ఆర్డర్లు వస్తాయని చెప్పి రైతుల్ని మభ్యపుచ్చుతూ ఇప్పటి వరకు కూడా లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేయమని చెప్పుకోకుండానే మొత్తం రైతాంగం తీసుకొచ్చినటువంటి పొగాకుని ఈరోజు 50% పైగా 100 చెక్కులు తీసుకొస్తే 50 చెక్కుల్ని రిటర్న్ కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే పొగాకు గత సంవత్సరం 28,000, 30,000 వేసినటువంటి పరిస్థితి గత సంవత్సరం ఉన్నది. పొగాకు బోర్డు వారు కూడా 7 క్వింటాలు ప్రతి బేరన్కి అదనంగా పండించమని చెప్పి గత సంవత్సరం రైతుల్ని ప్రోత్సహించారు. ఆ విధంగా ఆర్డర్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. 140 మిలియన్ల పొగాకుని గత సంవత్సరం పొగాకు బోర్డు వారు ఆధ్వర్యంలో 275 రూపాయలని పైగా 1 కేజీ కొన్నటువంటి బోర్డు ఈ రోజున ధరలు పెరిగి, కూలీ రేట్లు పెరిగి, పెట్టుబడులు పెరిగినటువంటి ఈ తరుణంలో దాన్ని 200 రూపాయలకు కూడా
కేజీ పొగాకు కొనకుండా 5-6 లక్షల రూపాయల పైగా ఒక్కొక్క బ్యారెన్కి నష్టం వచ్చేలాగా వీరి చర్యలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు కనుక లో గ్రేడ్ పొగాకు కొనకుండా దీన్ని వాళ్ళు చేస్తున్నటువంటి విధంగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు, దీన్ని 12,000 రూపాయలకి తీసుకురావాలి లేదా 10,000 రూపాయలు తీసుకురావాలి, యావరేజ్ ధరని 20,000 కంటే తక్కువ తీసుకురావాలని ఏదైతే దుష్ట పన్నాగం కంపెనీలు పన్నుతా ఉన్నాయో అదే కనుక జరిగితే రైతులు 7-8 లక్షలకు పైగా ఒక్కొక్క బ్యారెన్కి నష్టపోయే పరిస్థితి ఉన్నది. దాంతో కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు వేసినటువంటి పొగాకు బ్యారెన్లు వేసినటువంటి వాళ్ళు ఆత్మహత్యలు తప్ప ఇంకొక మార్గం లేదు. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను ఆదుకోవడానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించమని అడుగుతా ఉన్నాం. 20,000 రూపాయలు తగ్గకుండా లో గ్రేడ్ కొంటేనే తప్ప ఈరోజు పొగాకు రైతులు బయటపడేటువంటి పరిస్థితి లేదు. మేము అడుగుతా ఉంది, మా దగ్గర ఉన్నటువంటి పొగాకుని కొనుగోలు చేయండి, దాన్ని నిల్వ చేయండి, మార్కెట్లో అమ్మండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కొన్ని వేల కుటుంబాలు ఈ రోజున ఈ పొగాకు పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. ఇన్ని కుటుంబాలను ఆదుకోవడానికి 5-10 కోట్ల రూపాయలు మీరు భరించలేరా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకి సబ్సిడీలు ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వాలు పొగాకు ఉత్పత్తిదారులని ఆదుకోవడానికి ఈ మాత్రం కూడా సహాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను దాదాపు 20 బ్యారెన్ల పొగాకు వేసే రైతుని. దాదాపు 80 లక్షల లాస్ తోటి అల్లాడిపోతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి, మేము మీ పార్టీకి కానీ రైతు నాయకులం కానీ మంచి అబ్బరకం మేము నిలబడే నాయకులవి. మా గురించి మేము పెట్టుబడి పెట్టడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. మా పొగాకు కొనుగోలు చేసి మళ్ళీ మీరు గతం చూసుకున్నా కూడా లాభ పొందారు గవర్నమెంట్ కొని. అదే ప్రకారంగా బోర్డు వారు ఒక 500, మీరు ఒక 500 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాము. మేము 20% ఇది కనుక చేయకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అది గమనించి మీరు మా యందు దయించి చూడవలసిందిగా కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినూత్న కార్యక్రమం చేపట్టింది. సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ ఆదేశాల మేరకు రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 5వ తేదీ నుంచి 3 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రారంభించినట్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తం 12 రకాల సమస్యలపై ఉద్యోగులతో చర్చించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొన్న 16వ తేదీ విజయవాడలో రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కార్యవర్గంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగ సమస్యల మీద ఏ యూనియన్ కూడా మాట్లాడలేని పరిస్థితిలో మనం గళం విప్పి మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఆగస్టు 5వ తేదీన టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే ప్రోగ్రామ్ని వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్యంగా 12 రకాల అంశాలతో జరుగుతుంది. ఆ 12 రకాలకు సంబంధించి ఉద్యోగ సమస్యల మీద మాట్లాడటం జరుగుతుంది. మొదటగా ఆగస్టు 5వ తేదీన దీన్ని లాంచ్ చేస్తాము. దీంట్లో భాగంగా ప్రతి 3 నెలల్లో వారానికి ఒక టాపిక్ లెక్కన ప్రతి ఉద్యోగ సమస్యలకు సంబంధించి ఆ వారంలో ఒక టాపిక్, అలాగే నెక్స్ట్ వీక్లో ఇంకొక టాపిక్ ఇలా తీసుకొని బయట టీ తాగుతూ స్క్రీన్ మీద, డిజిటల్ స్క్రీన్ మీద మనకు రావాల్సిన బకాయిలు అయితేనేమి, మనకున్న సమస్యలు ఏంటి అనేది ఉద్యోగులకి మేము వివరిస్తాము స్క్రీన్ ద్వారా. ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వం ఉద్యోగులు చేసిన అన్యాయం అయితేనేమి దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం మీద మాకు అపారమైన గౌరవ నమ్మకం ఉంది. ఖచ్చితంగా వారు మా సమస్యను తీరుస్తారని నమ్మకం ఉంది. మేము ఉద్యోగ సమస్యల మీద మాట్లాడతాం, మాకు పార్టీలతో సంబంధం లేదు. కాబట్టి రేపు ఆగస్టు 5వ తేదీన టీ తాగుదు మాట్లాడుకుందాం అనే ప్రోగ్రామ్ని ప్రతి ఉద్యోగిగా గమనించి ఆ యొక్క ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ ప్రోగ్రాం దాదాపు 3 months వరకు జరుగుతుంది. మా ఉద్యోగులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున మేము విన్నవించుకుంటున్నాం. ఎవరైనా విచక్షణారహితంగా బైకులపై హల్చల్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు హెచ్చరించారు. ట్రిబుల్ రైటింగ్, సరైన పత్రాలు లేని వాహనదారులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు.
జరిమానా వేయడంతో పాటు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నందున తమ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. వన్ టౌన్ సిఐ వై నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు. మాకు తెలియదు సార్, నా నాలెడ్జీ లేదు, ఏం జరిగిందో నాకు తెలియదు, లోపల కంటెంట్స్ ఏమి ఉన్నాయో నాకు తెలియదు అని అనుకుంటే మీరు ఏ కారణం చెప్పినారు అర్థమైందా? ఆ పరిస్థితిని చేసుకొచ్చుకోవద్దు. రేత్రి 11 తర్వాత పని లేకుండా మీరు కనపడ్డారా? 4 ఆస్పెక్ట్స్లో జిల్లా మొత్తం కూడాను డ్రైవ్ చేయటం జరుగుతూ ఉంది. ఈ 4 ఆస్పెక్ట్స్ ఏమిటి అని అంటే, ఒకటి సైబర్ క్రైమ్, రెండోది క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, మూడోది యాంటీ డ్రగ్స్ అండ్ గంజా, నాలుగోది వచ్చేసి హెల్మెట్ వేరింగ్ అంటే రోడ్ సేఫ్టీ. ఈ 4 ఆస్పెక్ట్స్లో కూడాను మేము పబ్లిక్కు, స్కూల్లో ఉన్నటువంటి, కాలేజెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడాను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడాను కండక్ట్ చేయటం జరుగుతుంది. ఎక్కడ ఏ నలుగురు కనపడ్డా కూడా ఈ 4 అంశాల మీద వాళ్లకు అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. మార్నింగ్ అవర్స్ స్కూల్ టైమింగ్స్లోనూ, అట్లాగనే ఈవినింగ్ కాలేజెస్, స్కూల్స్ వదిలిపెట్టేటటువంటి టైంలోనూ కొన్ని ప్లేసెస్లో కొన్ని ఐడెంటిఫై చేశాము. ఆ ప్లేసెస్లో ఈవిటీజింగ్ జరుగుతుందని చెప్పేసి గమనించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు గతంలో 2 సార్లు డ్రైవ్ కండక్ట్ చేయటం జరిగింది. ఈరోజు కూడాను అలాగనే మొత్తం 10 టీమ్స్ తోటి టౌన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చోట్ల కూడాను ఏరియాస్లోనూ డ్రైవ్ కండక్ట్ చేయటం జరిగింది. దీని ఉద్దేశం మెయిన్ ప్రివెన్షన్ ఆఫ్ ఈవిటీజింగ్. ఈ సందర్భంగానే ఒక 65 మోటార్ సైకిల్స్ అంటే పని లేకుండా రోడ్ల మీద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కాపుగాసి ఉన్నవాళ్ళు, లేదు అంటే ఆ రూట్లో పని లేకుండా వెళ్తున్నటువంటి వాళ్ళను, అలాగనే త్రిబుల్ రైడింగ్ వెళ్తున్నటువంటి వాళ్ళను మొత్తం గమనించి 65 మోటార్ సైకిల్స్ను వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు మేము హోల్డ్ చేయటం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినటువంటి 4 అంశాల మీద కూడాను, ఓన్లీ ఈవిటీజింగ్ అనే కాకుండా 4 అంశాల మీద కూడాను వాళ్లకు కౌన్సిలింగ్ చేయటం జరిగింది. పని లేకుండా 11 గంటల తర్వాత మోటార్ సైకిల్ వేసుకొని యూత్ తిరగటం, బర్త్డే పార్టీలు అని చెప్పేసి రోడ్ల మీదకు రావటం, స్నేక్ డ్రైవింగ్ అని, రేసింగ్ అని చెప్పేసి పెట్టడం, ఇలాంటివి కొంతవరకు కట్టడి చేశాం. ఇక మీదట కూడాను పూర్తి స్థాయిలో దాన్ని అంతా ప్రివెంట్ చేసేదానికి యాక్షన్ తీసుకుంటాం. 11 గంటల తర్వాత అందుకని మీరు పని లేకుండా రోడ్డు మీద కనుక కనపడినట్లయితే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు బాక్సింగ్ మీట్లో విసిరిన పంచ్లకు బంగారు పతకాలు వచ్చిపడ్డాయి. ఇక్కడి నవోదయ విద్యాలయంలో 3 రోజుల పాటు రీజనల్ బాక్సింగ్ మీట్ జరిగింది. ఈ మీట్కు ఒంగోలుతో పాటు రాష్ట్రంలోని పలు నవోదయాలు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన నవోదయ విద్యాలయాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 14, అండర్ 17, అండర్ 19 బాలబాలికల విభాగాల్లో బాక్సింగ్ పోటీలు జరిగాయి. అన్ని విభాగాల్లోనూ ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు సత్తా చాటారు. కొన్ని విభాగాల్లో హోరాహోరీ పోరు జరిగింది. చివరకు ఒంగోలు నవోదయకు చెందిన 41 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచి బంగారు పతకాలు సాధించారు. వీరంతా త్వరలో జరగనున్న జవహర్ నవోదయ విద్యాలయ జాతీయ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనున్నారు. జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధిస్తే ఆ తర్వాత జరిగే స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ మీట్కు అర్హత సాధించనున్నారు. నవోదయ విద్యాలయాలో ఈ 3 days సదరన్ రీజియన్ రీజనల్ లెవెల్ బాక్సింగ్ మీట్ జరగడం జరిగింది. చివరి దశలో ఈరోజు వ్యాలిడిక్టరీ ఫంక్షన్ జరిగింది. సదరన్ రీజియన్లో ఉన్న రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు అండమాన్ నికోబార్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు బాక్సింగ్ ఛాంపియన్షిప్ పర్పస్గా. సో డిఫరెంట్ వెయిటేజ్ లెవెల్స్లో 90 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దీంట్లో 53 మంది నేషనల్ లెవెల్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీరందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో హర్యానాలో జరగబోయే నేషనల్ లెవెల్ ఛాంపియన్ మీట్కి అటెండ్ అవుతారు. బాక్సింగ్ రింగులు కూడా తీసుకురావడం జరిగింది. ఇది మన ప్రకాశం జిల్లాలో, మన ఏపీ స్టేట్లోనే ఉంటాం, మనకెంతో గర్వకారణం. ఈరోజు ఒంగోలులో మంచి ప్రోగ్రామ్ జవహర్లాల్ నవోదయ విద్యాలయ నుంచి 3 రోజుల నుంచి జరుగుతుంది. అండ్ ఈరోజు ఇట్ వాజ్ ద ఫైనల్ బాక్సింగ్ మీట్.
అండ్ ఇప్పుడు 4 states participated with 2 union territories, Andhra, Telangana, Karnataka, Kerala, Puducherry and Andaman and Nicobar. I am privileged to be as a honor of guest here, and I am happy that Prakasam and Guntur were being selected for the winner and the second runners up. 55 students have been qualified for the next level, national level championship. All the best to the Navodaya Vidyalaya, and I congratulate the principal and their entire team for such a beautiful arrangement. మొత్తం మీద 5 క్లస్టర్లుగా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి 55 స్టూడెంట్స్ దే సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్ మీట్ దేర్. సో వాళ్ళంతా అక్కడ జేఎన్వి కర్నల్లో మళ్ళీ పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి ఎస్జేఎఫ్ఐకి వెళ్తారు. సో దీనికి కారణమైన మొత్తం అంతా మన టీం, నవోదయ టీము. సో ఇది గ్రాండ్ సక్సెస్గా జేఎన్వి ప్రకాశం రీజనల్ బాక్సింగ్ మీట్ కండక్ట్ చేశాం. థ్యాంక్ యూ. ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు చేపడుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్ దండూరి కోటేశ్వరరావుపై వరికోటి ఆంజనేయులు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి దాడికి పాల్పడ్డారు. అభివృద్ధి పనుల్లో భాగంగా 19వ డివిజన్లోని రెడ్డి హాస్టల్ వద్ద 50 లక్షల రూపాయల వ్యయంతో ప్రధాన కాలువ నిర్మాణ పనులు చేపడుతున్న తరుణంలో సిమెంట్ బల్లల తయారీ ప్లాంట్ ముందు పనులకు అడ్డంగా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడి నుంచి మరో ప్రదేశంలోకి మార్చుకోవాలని కాంట్రాక్టర్ వరికోటి ఆంజనేయులకు సూచించారు. విగ్రహాన్ని తొలగించేది లేదంటూ ఆంజనేయులు చెప్పడంతో పాటు అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్పై ఆంజనేయులు వారి కుటుంబ సభ్యులతో కలిసి దాడికి పాల్పడినట్లు దండూరి కోటేశ్వరరావు తెలిపారు. తనను కర్రలతో కొట్టి గాయపరిచారని డి న్యూస్కు తెలిపారు. అభివృద్ధిలో భాగం అయిన తమపై ఇటువంటి దాడులు జరగడం బాధాకరం అని, దాడి చేసిన ఆంజనేయులతో పాటు అతనికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు భద్రత కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆయన విజ్ఞప్తి చేశారు. అయ్యా, నా పేరు దండూరి కోటేశ్వరరావు. గత 43 ఏళ్లుగా మున్సిపల్ కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ స్థలం గల ఆయన బోడపాటి వెంకట సుబ్బారావు అనే స్థలంలో వరికోటి వీరాంజనేయులని సిమెంట్ బల్లలు పోస్తూ ఉంటాడు. ఈ కాలువ పైన ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టున్నాడు. నేను నెల రోజుల నుంచి అయ్యా విగ్రహం తీయి అని అంటుంటే, నేను తీని నువ్వే తీసుకొని నన్ను అంటా ఉన్నాడు. అయ్యా, నేను పిల్ల పెళ్లి పెట్టుకొని ఉన్నాను, నేను తీయటం బాగుండదు, అదిగాక ఆంజనేయ స్వామి నేను తీస్తాం, నాకు అరిష్టము అని అన్నాను. నిన్న ఉదయం నేను ఫోన్ చేసి అయ్యా తీయలేదంటే, అరే నువ్వు పెద్ద రౌడీ వంట కదరా, చివరి బిల్డింగ్ ఆయన బెదిరించావంట కదా. అయ్యా, నేను ఎవరిని బెదిరియలేదు, నేను అటువంటి కాదు. అరే నువ్వు ఎక్కడున్నావురా అని అన్నాడు. అంటే నేను టీ కొట్టు అంటే కాఫీ కొట్టు కాడ కూర్చోనున్నా, నువ్వు రారా నీ సంగతి తేలుస్తామని అన్నల తమ్ముళ్ళు ముగ్గురు వాళ్ళు ఫోటోలు కూడా ఉన్నాయి. వచ్చి కాంతన ఒకళ్ళు 2 కర్రలు తీసుకొని ఒకడు పీక పట్టుకొని డ్రైన్లో నెట్టేశారు. ఒక అర్ధగంట నాకు సురహలేదు. నేను ఈ మధ్య ఫిట్స్ వచ్చి పడిపోయి ఉన్నాను. ఈ లోపల ఆంధ్రజ్యోతి ప్రేమ్ ఈ రోడ్డుని వెళ్తా అదంతా చూసి అతను లేకపోతే నన్ను చంపేయాలనే వచ్చారు. అందుకు కమిషనర్ గారు వెంటనే వచ్చి సిఐ గారికి డిఎస్పీ గారికి ఫోన్ చేసి నీకేం భయం లేదు మేమన్నా. అంతలోకి ఎమ్మెల్యే గారికి తెలిసి ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేసి అతను మంచి కాంట్రాక్టర్, మంచి పేరున్నాడు, అది జరగటం చాలా మా దురదృష్టకరం అని చెప్పి ధైర్యం చెప్పారు. అది జరిగింది. కాకపోతే అతను ఏంటంటే కావాలని ప్లాంట్గా వచ్చి నన్ను ఒక్కడనే చూసి అదేమంటే నేను ఎస్సీ అనరా, నీ మీద ఎస్సీ కేసు పెడతానరా, ఈ విధంగా జరిగింది. కమిషనర్ వచ్చి ఇక నీకేం భయం లేదు అని వాళ్ళ టౌన్ ప్లానింగ్ వాళ్ళని పెట్టించి ఎస్కార్ట్ పెట్టి వాళ్ళే లోపల పెట్టించి జరిగిన విషయం ఇది యథార్థమయ్యా. ఇంటి యజమానిని కోల్పోయి వేదన అనుభవిస్తున్న వితంతువులకు ఆగస్టు 1వ తేదీ నుంచి సామాజిక భద్రత పెన్షన్ను అందించనుంది. 2023 డిసెంబర్ 1వ తేదీ అనంతరం భర్తను కోల్పోయిన వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు స్వీకరించింది. అందరికీ నమస్కారం అండి. రేపు అనగా ఆగస్టు 1న మన జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాల్లో
దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. మన జిల్లాలో కూడా 38 మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా మన జిల్లాలో 5600 మంది సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారుగా 2,85,000 పెన్షన్స్ రేపు ఇవ్వడం జరుగుతుంది. రేపు ఈవినింగ్ వరకు సచివాలయం సిబ్బంది అంతా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా రేపు మిగిలిన పెన్షన్స్ ఏదైతే ఉంటాయో ఆగస్టు 2వ తేదీ ఉదయం 6:30 నుంచి మళ్ళా అదేవిధంగా 1:30, 2 వరకు ఇంటింటికి వెళ్ళి డోర్ స్టెప్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి ఎవరన్నా తీసుకొని వ్యక్తులు కానీ ఉంటే పెన్షనర్సు సచివాలయ సిబ్బంది 2 నుంచి 5 గంటల వరకు సంబంధిత సచివాలయంలో అందుబాటులో ఉంటారు. పెన్షనర్లు దీన్ని గమనించండి. సో దీన్ని గమనించి ఎవరన్నా తీసుకొని ఎడల ఖచ్చితంగా సంబంధిత సచివాలయంకి వెళ్ళి పెన్షన్ తీసుకోండి. సుమారుగా 2,85,000 పెన్షన్స్ రేపు పంపిణీ. సుమారుగా అమౌంట్ కూడా వచ్చేసి 125 కోట్ల అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ అంతా గౌరవ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా గౌరవ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, గౌరవ శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందరూ గమనించాలి. ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం స్పౌస్ పెన్షన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సుమారుగా మన జిల్లాకి 5,100 స్పౌస్ పెన్షన్లు జారీ చేయడం జరిగింది. శాంక్షన్ కూడా ఇచ్చారు. ఆ శాంక్షన్ సంబంధించి ఇప్పటికే అందరూ ఎంపీడీఓస్ కూడా దీనికి సంబంధించి కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. ఏవైతే ఈ స్పౌస్ పెన్షన్ శాంక్షన్ అయ్యాయో ఈ స్పౌస్ పెన్షన్స్ గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు వాళ్ళ సమక్షంలో ఇవి కూడా రేపు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ద్వారా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఈ మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు పేర్కొన్నారు. ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయ ఆవరణలో జరిగిన రీజనల్ బాక్సింగ్ మీట్ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాక్సింగ్ పట్ల క్రమేణా క్రేజ్ పెరుగుతుందన్నారు. రీజనల్ స్థాయిలో బంగారు పథకాలు సాధించిన విద్యార్థులు జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శివరాం, విశ్రాంత ప్రిన్సిపల్ రామిరెడ్డి, గాంధీ రోడ్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ప్రసాద్, బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి హృదయరాజు, పీఈటీ కిషోర్, బాక్సింగ్ కోచ్ వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. Is very important to in our life also. So in this regard, first of all, I congratulate all the students who takes part in this boxing meet, because you came from different places, from especially from Karnataka, the Kerala, Pondicherry, Andaman, Nicobar, the southern region of this country. So you are made this event a colorful and wonderful meet of this regional level boxing meet 2020. So you made this event a very grand manner. So boxing is not just a strength of a person. You know how it gives or encourages your inner strength. You should learn not only fitness, the strength,
It gives how to face the challenges. మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరమని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. ఒంగోలు దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. అక్రమ రవాణా నిరోధక చట్టం, బలవంత, ప్రలోభ అక్రమ రవాణా, వ్యభిచార గృహం నిర్వహణకు సంబంధించిన చట్టాలు, శిక్షలు గురించి వివరించారు. ప్రిన్సిపల్ కళ్యాణి, అధ్యాపకులు ఇందిరా, శ్రావణి, శ్రీనివాసులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా దినోత్సవం, వ్యతిరేక దినోత్సవం. అసలు రవాణా అంటే ఏంటి? రవాణా అంటే తెలుసు కదా. అక్రమ రవాణా అంటే వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా అక్రమంగా ఒక మానవుడిని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఒక దురుద్దేశంతో తీసుకెళ్ళటమే అక్రమ రవాణా. పేపర్ చదువుతుంటారా మీరంతా? లైబ్రరీ ఉందా మీకు? ఈ మధ్య కాలంలో నార్త్ స్టేట్ లో దాదాపు ఒక 60 మంది పిల్లలు ఇన్ ద సెన్స్ వెనక ఉన్న దురుద్దేశం ఏంటో మీకు తెలియదు. వాళ్ళు ఏదో ఒకటి మీకు ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇస్తారు. ఈవెన్ అందులో ఉమెన్ ఉంటారు, మెన్ ఉంటారు, మీ పక్కన వాళ్ళు ఉంటారు, మీ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, లేదా ఇక్కడ కాలేజీలోనే ఉంటారు. మీకు మంచి ఫ్రీగా గిఫ్ట్ ఇస్తే ఆశే కదా, తీసుకుంటారా? గిఫ్ట్ తీసుకురా, వెరీ గుడ్. ఫ్రీ గిఫ్ట్ వస్తుందని యాక్సెప్ట్ చేసి. వృద్ధులు మన సమాజానికి అనుభవజ్ఞులని ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు అన్నారు. దివ్యాంగులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007, స్టేట్ రూల్స్ 2011పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారసత్వంగా ఆస్తులు తీసుకుంటున్న బిడ్డలు తమ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని డిఆర్ఓ తెలిపారు. తల్లిదండ్రులను వదిలేయడం సమాజానికి మంచిది కాదన్నారు. అది బాధ్యతగా తీసుకోవాలే కానీ నిర్లక్ష్యం చేయకూడదన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ జేడీ సువార్త, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాటిని ఒక కోర్టు కండక్ట్ చేసి పరిష్కరించేటువంటి బాధ్యత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లు అయినటువంటి ఆర్డీఓలకు ఉంది. కోర్టుకు ఏ విధమైనటువంటి అధికారాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి అధికారాలు ఈ చట్టం ద్వారా ఆర్డీఓలకు కల్పించడం జరిగింది. వాళ్ళ యొక్క అంటే వృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కనుక విన్నట్లయితే చాలా ప్యాథటిక్. ఎందుకంటే వాళ్ళ వయస్సులో అంతా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు, తర్వాత వారికి దేవుడు అనుగ్రహించినటువంటి పిల్లలు, ఆ పిల్లలు ఆ వృద్ధాప్యంలో వాళ్ళని ఆలనా పాలనా చూసుకోవాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి ద మెయిన్ ఇంటెన్షన్ అంటే ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఎస్పెషల్లీ పేరెంట్స్కి రక్షణ, మెయింటెనెన్స్, వాళ్ళకి ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ ఓల్డ్ ఏజ్ అనేది గడవాలి. వాళ్ళు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ వాళ్ళ ఎండ్ ఆఫ్ ద కెరీర్ అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇందులో ఆర్డీఓస్ది మెయిన్ రోల్. సబ్ డివిజనల్ లెవెల్లో ఒక మెయింటెనెన్స్ ట్రైబ్యునల్ ఉంటుంది. ఎనీ పేరెంట్ కానీ ఎనీ సీనియర్ సిటిజన్ హూ ఈజ్ అబౌవ్ 60 years కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ద ట్రైబ్యునల్. ఆ తర్వాత ఈ ఎన్సిడి స్క్రీనింగ్ అనేది మనందరికీ బాగా సుపరిచితమైన పదం. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగ్లో ఈ చేసే విధానంలో బీపీ ఉన్నవారికి, షుగర్ ఉన్నవారికి, అదేవిధంగా క్యాన్సర్స్కి సంబంధించిన స్క్రీనింగ్ కూడా ప్రతి గ్రామంలోనూ, ప్రతి సెక్రటేరియట్లోనూ, ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది. వీరికి యూజువల్గా ఏంటంటే పెద్ద వయసులో నెగ్లిజెన్సీ వలన కానీ,
తెలియక కానీ లేదా ఏదైనా కెమికల్ టాక్సిటీ కానీ మన పనిచేసే వాతావరణం కానీ కొన్ని క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వాటిని కూడా స్క్రీన్ చేసి వారికి క్యాన్సర్ నిర్ధారణ అనేది ఉచితంగానే చేసి వైద్యం కూడా. విజయవాడ గూడూరు సెక్షన్ 3వ లైన్లో నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఆగస్టు నెలలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని సర్వీసులు దారి మళ్లింపు, ఇంకొన్ని సర్వీసులు పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ కారణంగా తిరుపతికి వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. ఆగస్టు 15 నుండి 19వ తేదీ వరకు తిరుపతి లింగంపల్లి తిరుపతి రైల్, 11 నుండి 20వ తేదీ వరకు రేణిగుంట కాకినాడ టౌన్ రేణిగుంట రైల్, 13 నుండి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు తిరుపతి ఆదిలాబాద్ తిరుపతి రైల్, 11 నుండి 19వ తేదీ వరకు నర్సాపురం ధర్మవరం నర్సాపురం ఎక్స్ప్రెస్ రైల్, 14, 16, 18 తేదీల్లో విశాఖపట్నం తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు, 13, 15, 17వ తేదీల్లో తిరుపతి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలు, 17వ తేదీ తిరుపతి నర్సాపూర్ రైలు, 18వ తేదీ నర్సాపూర్ తిరుపతి రైలు, 18వ తేదీ నర్సాపూర్ తిరుపతి రైలు, 13వ తేదీ చర్లపల్లి తిరుపతి రైల్, 14వ తేదీ తిరుపతి చర్లపల్లి రైల్, 6 నుండి 19వ తేదీ వరకు విజయవాడ ఒంగోలు విజయవాడ రైలు, 6 నుండి 24వ తేదీ వరకు తెనాలి విజయవాడ తెనాలి, 6 నుండి 19వ తేదీ వరకు విజయవాడ బిట్రగుంట విజయవాడ, 6 నుండి 19వ తేదీ వరకు విజయవాడ గూడూరు రైలు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వివరాలను దృష్టిలో పెట్టుకుని రైలు ప్రయాణికులు తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని అధికారులు సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. దర్శి నియోజకవర్గం వీరాయపాలెంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ తమీం అన్సారియా. అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటన విజయవంతం చేయాలని ఆదేశం. పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు టొబాకో బోర్డు ఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నా. రీజనల్ బాక్సింగ్ మీట్ లో నవోదయ విద్యార్థుల బంగారు పతకాల పంట. హోరాహోరీగా పోరాడిన బాక్సింగ్ క్రీడాకారులు. డి న్యూస్ లో నేటి మాట. అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు, సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు మాత్రం అందరికీ సమానమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.